ఆస్పిరెంట్స్, మన ఛానల్లో క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఈవీఎస్ 5th క్లాస్ ఈవీఎస్లో భాగంగా ఆల్రెడీ 2 చాప్టర్స్ నేను పెట్టేశాను వీడియోస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈవీఎస్ 3rd చాప్టర్ చెప్తున్నాను. అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లైన్ టు లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్లో ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది, ప్రీవియస్ బిట్స్ ఏమైనా వచ్చాయా అని ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టోటల్గా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసిందే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈవీఎస్ 3rd చాప్టర్లో మనం చెట్లను పెంచుదాం అనే టాపిక్ ఇది. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్తాను వినండి. అయితే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అంటే, అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 ఉండాలి. 1/3 అంటే 33% అడవులు ఉండాలి. కానీ మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% మాత్రమే అడవులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్. మొత్తం విస్తీర్ణంలో మన దేశంలో ఎంత శాతం అడవులు ఉన్నాయని అడిగిండు. 21% అడవులు ఉన్నాయి. ఉండాల్సింది ఎంత అంటే 33%. మొత్తం భూమి విస్తీర్ణంలో అడవులు ఉండాలి, కానీ మన దేశంలో ప్రస్తుతం 21% మాత్రమే అడవులు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకో చిన్న టాపిక్ మెన్షన్ చేసిండు, అదే బోన్సాయి వృక్షాలు. దీనికే మరో పేరు వామన వృక్షాలు. వామన వృక్షాలు అని కూడా పిలుస్తారు. అయితే బోన్సాయి వృక్షాలు అంటే ఏంటంటే, కొన్ని చెట్లు పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. అలాంటి చెట్లను, ఈ చాలా పెద్దగా ఉండే చెట్లను చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయి వృక్షాలు అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మామిడి, చింత, నారింజ, ఈ చెట్లు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఇలాంటి వృక్షాలను కూడా చిన్న కుండీల్లో పెంచుతారు. ఇలా చిన్న కుండీల్లో పెంచడాన్నే బోన్సాయి వృక్షాలు లేదా వామన వృక్షాలు అంటారు. అయితే ఇది ఏ దేశపు సాంప్రదాయ కళ అంటే, ఇది వచ్చేసి జపాన్ దేశపు సాంప్రదాయ కళ అండి. ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్. వామన వృక్షాలు అనేది ఏ దేశపు సాంప్రదాయ కళ అని అడిగిండు. జపాన్ దేశపు సాంప్రదాయ కళ. క్లియర్? ఇక్కడ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఇచ్చిన చిన్న టాపిక్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. అయితే దీని గురించి చాలా మ్యాటర్ ఉంది, నేర్చుకోవాల్సిందే. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే సంస్థ అసలు ఏం చేస్తుంది అని అంటే, మన పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అనేది అందించడానికి ఇది పాఠశాలల ద్వారా పనిచేస్తుంది. అయితే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అనేది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం చూసుకోవాలి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడడానికి. గుర్తుపెట్టుకోండి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అంటే, ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడిన సంస్థే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. అయితే దీని ద్వారా ఏం చేస్తారంటే, ఈ సంస్థ వారు మొక్కల్ని నాటాలి, వాటితో బంధాన్ని పెంచుకోవాలి, ప్రకృతిని కాపాడాలి, మన జీవితం మొత్తం చెట్లతోనే ముడిపడి ఉంది, వాటిని సంరక్షించుకోవడం మన బాధ్యత అంటూ పిల్లలకు పెద్దలకు గుర్తు చేస్తున్న ఏకైక సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. అయితే ఇది ఏం చేసింది అంటే, ఈ సంస్థ 1,000,000 మొక్కలను నాటే, ఎన్ని మొక్కలు? 1,000,000 మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే దీంట్లో 650 ప్రభుత్వ పాఠశాలలకి మొక్కల్ని పంపిణీ చేసింది. అంతేకాకుండా ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు 1,000,000 మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అడుగొచ్చి ఎన్ని మొక్కలు అని, 1,000,000 మొక్కలు. సో గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పాఠశాలలకి మొక్కలను పంపిణీ చేశారంటే 650 పాఠశాలలకి మొక్కల్ని పంపిణీ చేశారు. ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చింది 5 మొక్కలను చొప్పున ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చారు. ఇలా వేల సంఖ్యలో ఉపాధ్యాయులను, విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. అయితే దీని ద్వారా కొన్ని లక్షల మొక్కల్ని కూడా నాటడం జరిగింది. అయితే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు ఏం చేశారంటే, ఈ 1,000,000 మొక్కల్ని నాటిరు కదా, ఈ 1,000,000 మొక్కలను నాటే సంకల్పంలో భాగంగా వీరు ఒక ఉద్యమాన్నే చేపట్టారు. ఆ ఉద్యమం పేరే వన ప్రేరణ ఉద్యమం. గుర్తుపెట్టుకోండి, వన ప్రేరణ ఉద్యమం ఎందుకు వచ్చింది అని అడగొచ్చు. ఎందుకు వచ్చిందంటే, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు 1,000,000 మొక్కలను నాటే సంకల్పంలో భాగంగా ఈ వన ప్రేరణ ఉద్యమం అనేది చేపట్టారు. అయితే ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో
కొన్ని కొన్ని జిల్లాల్లో పెట్టిరు. అందులో మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఈ వన ప్రేరణ ఉద్యమాన్ని అమలు చేస్తున్నారు. అయితే వీరు ఏం చేసిరంటే ఒక్క రోజుకు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కల్ని నాటిరు. ఒక్క రోజులో 2 లక్షల మంది విద్యార్థులు 10 లక్షల మొక్కల్ని కూడా ఈ ఉద్యమంలో భాగంగా నాటడం జరిగింది. క్లియర్? మరి పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మాత్రమే ఉందా, ఇంకేమైనా సంస్థలు కూడా కృషి చేస్తున్నాయా అంటే, ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు వందే మాతర ఫౌండేషన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వందే మాతర ఫౌండేషన్ ఒక సంస్థ, నెక్స్ట్ అటవీ శాఖ, నెక్స్ట్ నేషనల్ గ్రీన్ కోర్. అయితే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు పర్యావరణ పచ్చదనాన్ని కాపాడడం కోసం పాఠశాలల్లో వందే మాతర ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. క్లియర్. ఇందులో ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఈ వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలు ఉన్నాయి కదా, వారు అందించిన మొక్కలని శ్రద్ధగా నాటి అవి ఎదగడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ మొక్కల్ని సంరక్షించిన వారికి వనప్రేమి అనే పురస్కారాన్ని, ప్రేమి అనే పురస్కారంతో పాటు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది సత్కరిస్తుంది. ఓకే, ఇది దీని యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. దీంట్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. దీని ఉద్దేశం ప్రకృతిని కాపాడడానికి కోసం ఏర్పడింది అని గుర్తుపెట్టుకోండి. ఎన్ని మొక్కలు, ఎన్ని పాఠశాలలు, ఒక్కొక్కరికి ఎన్ని మొక్కల చొప్పున ఇచ్చారు అని గుర్తుపెట్టుకోండి. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా మనకి ఏ మెడల్ ఇస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు ఇంకా ఏ సంస్థలు కృషి చేస్తున్నాయో ఈ సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోండి. క్లియర్. అయితే దీనిలో భాగంగా పచ్చదనానికి మారుపేరుగా నిలిచి హరిత పాఠశాల అనే అవార్డును పొందిన పాఠశాల ఏదైనా ఉంది అంటే ఒక పాఠశాల పేరు ఇచ్చాడు. ఆ పాఠశాల పేరే గడ్డంపల్లి పాఠశాల. ఇది ఎక్కడుంది అని అంటే, ఈ గడ్డంపల్లి పాఠశాల అనేది నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం. గుర్తుపెట్టుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పచ్చదనానికి మారుపేరుగా నిలిచి ఇటీవల హరిత పాఠశాల అనే అవార్డును పొందిన పాఠశాల ఏది అంటే గడ్డంపల్లి పాఠశాల. ఇది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ఉంది. అయితే విద్యార్థులకు చెట్ల రక్షణ బాధ్యతలను పంచడం వల్ల వారు ఆ మొక్కను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఆనందం పొందేవారు. మొక్కలతో తమకున్న అనుబంధాన్ని పెంచుకునేవారు. అయితే మొక్కల పుట్టినరోజులతో రోజు కూడా జరిపేవారు. అంతేకాకుండా మొక్కలకు కూడా రాఖీలు కూడా కట్టడం చేసేవారు. ఇది నెక్స్ట్. దీంట్లోనే మనకి వేప చెట్టు గురించి ఒక చిన్న పాయింట్ ఇచ్చారు. ఈ వేప చెట్టును ఐక్యరాజ్య సమితి ఏమని గుర్తించింది అంటే శతాబ్ద వృక్షంగా గుర్తించింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. అయితే ఒక కొటేషన్ ఇచ్చి చిన్నగా, వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్క పెంచుట మేలు. వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్క పెంచుట మేలు అని చెప్పేసి ఒక చిన్న కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ చాప్టర్లో ఉన్న థర్డ్ చాప్టర్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం చెప్పాను. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇది మొత్తం ఒకసారి వీడియో చూసిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి చదవండి. చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది టెక్స్ట్ బుక్లో ఒక్క పాయింట్ అన్నా స్కిప్ అయిందా లేదా కరెక్ట్గా పాయింట్స్ అన్నీ వచ్చాయనేది మీకే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.